దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈ ఎక్స్పో గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రముఖ హీరో నాచారం ఐలా వైస్ చైర్మన్ తల్లాడ వెంకర గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొదటగా హేమచంద్ర గారికి అభినందించాలి. కారణం ఏంటంటే ఇలాంటి కార్యక్రమం చేయటం అనేది సాహసోపేతమైన నిర్ణయం. ఇది ఒక సేవా కార్యక్రమం లెక్క చేసినట్టే ఉంది, కానీ వ్యాపారంగా లేదు. కానీ ఒక చిన్న సజెషన్ హేమచంద్ర గారు చెప్పబోయేది, మీరు పెట్టే ముందు కనుక మాకు పెడితే, ఎందుకంటే నాచారం, మల్లాపూర్ అండ్ ఉప్పలు కలిపి 1000 ఫ్యాక్టరీలు ఉన్నాయండి, 1000 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవాళ మీరు అనుకున్న 70-80 మంది అంటే చాలా తక్కువ. నెక్స్ట్ టైము మీరు చైర్మన్ గారిని కలవండి, మా కమిటీలో పెట్టి మీకు 400-500 స్టాల్స్ పెట్టాడు మనం ప్లాన్ చేద్దాము. దానికి నేను ఇనిషియేటివ్ తీసుకుంటా, నేను ఎగ్జిబిషన్లు చేశాను, స్టాల్ చేశాను, నేను గ్యారంటీగా మేము కోఆపరేట్ ఉంటాం. మా కమిటీలో పెట్టి మీరు మా చైర్మన్ గారిని కలవండి. తప్పకుండా మినిమం 300 to 400 స్టాల్స్ పెట్టి ఈ 1000 ఫ్యాక్టరీలకు కూడా మన దాంట్లో మన ప్రొడక్ట్స్ ఏమున్నాయి, మన వాళ్ళ ప్రొడక్ట్స్ మన వాళ్ళ పక్కింటోళ్ళు తెలియని పరిస్థితుల్లో ఇలాంటి ఎక్స్పోలు ఎంతో ఉపయోగపడవుతాయి. ఇలాంటి ఉపయోగాలు మనకు చిన్న వస్తువు ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు ప్రింటర్స్ ఇక్కడ ఉన్నారని నేను ఎక్కడికో పోయి తెచ్చుకుంటున్నాను. అలాంటిది మన పక్కన ఉన్నది మనకు తెలవాలంటే మీలాంటి ఆర్గనైజర్స్కు మా లాంటి సపోర్ట్ ఉంటేనే మీరు చేయగలరు. అలాంటి సపోర్ట్ ఇవ్వడానికి ఇలాంటి అవకాశాలన్నీ మన మిత్రులందరికీ అవగాహన నేర్పి వాళ్ళందరికీ కూడా అవగాహన వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేయడానికి నేను మీకు చెప్తున్నాను. చైర్మన్ గారి సమక్షంలో 100% మీరు కలవండి. మినిమం ఒక 300 నుంచి 400 స్టాల్స్ ఏర్పాటు చేసేటట్టు మేము ప్లాన్ చేద్దాం. దానికి మీ సహాయ సహకారాలు, మీడియా సహకారాలు వీళ్ళందరూ ఉండాలని చెప్పి ఇలాంటి స్టాల్స్ని కొంచెం మీడియా వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ చేసి అవేర్నెస్ తెచ్చి ఇండస్ట్రీస్ వాళ్ళకంటే స్టాల్స్ పెట్టే వాళ్ళకి అవేర్నెస్ రావాలి, ప్రేక్షకులకు అవేర్నెస్ రావాలి. ఇలాంటి చాలా అవసరం. మార్కెటింగ్ అనే కాకుండా పక్కన మీ ప్రొడక్ట్ మార్కెటింగ్ వస్తుంది, పక్కన మాకు కిలోమీటర్లు దొరికే వస్తువు పోయి రాణిగంజ్కి పోయి 15 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేకుండా మనీ సేవ్, టైం సేవ్ ఇలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్లు అందరినీ ప్రోత్సహిస్తానికి మా కమిటీ మేము సర్వదా మీ అందరికీ అందుబాటులో ఉంటాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అలాంటి కార్యక్రమాలకు మా తోడు అండ ఎప్పటికీ ఉంటుందని మీకు సభాముఖంగా అందరి ముందర మేము మీకు హామీ ఇస్తున్నాము. దాన్ని పెట్టుకోండి సార్. వన్స్ ఫర్ ఆల్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం కాబట్టి సినిమా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. వెంకన్న గారికి వృత్తి ప్రవృత్తి రెండు ఉన్నాయి, నాకు కూడా అదే ఉన్నది. మేము కూడా ఒకప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాం, అందులో చిన్న రోల్ కూడా చేశాను. ఎన్టీఆర్ పిక్చర్లో కూడా నేను యాక్ట్ చేశాను, శ్రీ మద్విరాటపురంలో సైన్యాధిపతిగా. అప్పటి నుంచి కూడా మాకు కొంచెం సినిపిల్ల చేయాలని అవగాహన ఉన్నది, ఎంటర్ కావాలని ఉంది. కానీ కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్జెక్షన్ మూలంగా ఎంటర్ కాలే. వెంకన్న గారి పిక్చర్లో అనుకునే మేము ఇద్దరం, ఆయన తమ్ముడు నేను అన్నాను, ఆయన హీరోగా చేశాను, అందులో నేను డీజీపీగా నేను చేశాను. అందులో అప్పుడే ఆనందం వేరు. ఎన్టీఆర్తో పిక్చర్లో యాక్ట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇది తమ్ముడితో కాబట్టి ఇది కుటుంబ సంబంధించిన ఇష్యూ కాబట్టి పెద్ద మా బ్రదర్తో యాక్ట్ చేయడం అనేది చాలా సులభతరమైంది, సంతోషంగా తీసుకున్నాం. ఇంకోటి కూడా మా వెంకన్న గారు ఇంకోటి ప్లాన్ చేస్తున్నారు, అందులో కూడా మళ్ళీ కలిసి కంబైన్డ్గా మేమే యాక్ట్ చేయాలని డిసైడ్ చేయాలి. నా పేరు వెంకటేశ్వరరావు అండి, ఇలా జాయింట్ సెక్రటరీ. ఈ హేమచంద్ర గారికి మెనీ థ్యాంక్స్ అండి. ఈ చిన్న ఇండస్ట్రియలిస్ట్కి చక్కటి అవకాశం కల్పించారు. ఇట్లాంటి అవకాశాలు మరిన్ని కల్పిస్తే మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.